అనేది లేదనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మనం డిప్లాయ్‌మెంట్‌ని చేయాలి గదా! అవునా? ఇక్కడ మన ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ ఏంటి ఫైలు ఇంజినెక్స్ డిప్లాయ్. దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాను. సో, ఇది ఈ మెయిన్ టాస్క్ ఏంటి దీనికి? డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తుంది విత్ 3 రెప్లికాస్ అవునా? సో, ఇప్పుడు నేను ఇది అయిపోయిన వెంటనే డిప్లాయ్‌మెంట్ ఒక యామిల్ ఫైల్ అయిపోయిన వెంటనే మీరేం చేయాలంటే ఇన్సర్ట్‌లోకి వెళ్లి 3 డాషెస్ ఇవ్వండి. 3 డాషెస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు మీ సర్వీస్ ఐపీని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ నా సర్వీస్ డాట్ యామిల్ ఫైల్ ఉందా? దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. సో, యూజువల్‌గా మీరెప్పుడైనా వెరీ లాంగ్ యామిల్ ఫైల్స్ చూస్తే ఇలానే చేసేవాళ్ళు. ఓకేనా. సో, ఫస్ట్ నా డిప్లాయ్‌మెంట్, సెకండ్‌ది నా మెటాడేటా. ఇక్కడ నా మెటాడేటాలో నేనేం చేస్తాను, ఇంజినెక్స్ అని తీసుకుంటాను. ఇంజినెక్స్ అని తీసుకున్నాను. అండ్ దెన్ నా సెలెక్టర్ అనేది రిమూవ్ చేయాలి. సో, సెలెక్టర్‌లో ఇక్కడ నేనేమి ఇవ్వాలి, నా లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్‌ని ఇస్తాను. యాప్ ఈస్ టు ఇంజినెక్స్ అండ్ పోర్ట్ 80 అండ్ టార్గెట్ పోర్ట్ కూడా నేను 80 తీసుకున్నాను. దెన్ ఇప్పుడు ఈ ఒక్క ఫైల్‌లోనే నాకు డిప్లాయ్‌మెంట్ ఉంది, సర్వీసు ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. బిఫోర్ సేవ్ నేను kubectl గెట్ ఎస్‌విసి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నాకు MySQL హైఫన్ సర్వీస్ మాత్రమే ఉంది. ఇంజినెక్స్ హైఫన్ సర్వీస్ అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫైల్‌ని డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాను. kubectl క్రియేట్ హైఫన్ ఎఫ్ ఇంజినెక్స్ అండర్‌స్కోర్ డిప్లాయ్‌మెంట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసిన వెంటనే డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. డిప్లాయ్‌మెంట్‌తో పాటు సర్వీస్ కూడా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మనం డెడికేటెడ్‌గా ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో, నేను ఎంటర్ ఇచ్చేసాను. చూస్తే ఇక్కడ చూడండి. డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అయిపోయింది. అలానే నాకు సర్వీస్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. వెరిఫై చేద్దాం. kubectl గెట్ పాడ్ ఓకే. అండ్ kubectl గెట్ ఎస్‌విసి చూడండి ఆటోమేటిక్‌గా నాకు నా ఇంజినెక్స్ ఒక ఐపీ అయితే కనిపించేస్తుంది. సర్వీస్ కనిపించేస్తుంది. అండ్ దీని ఐపీ అనేది ఇది. సో, kubectl గెట్ ఎండ్ పాయింట్స్ చూస్తే ఆటోమేటిక్‌గా 3 ఐపీస్ అనేవి అసైన్ అయితే అయిపోతాయి. ఇప్పుడు ఈ 3 ఐపీస్ నేను రీస్టార్ట్ చేసా కూడా ఆటోమేటిక్‌గా మై ఇంజినెక్స్ హైఫన్ సర్వీస్‌కి ఇప్పుడు తెలుసు. నేను ఏ పాడ్‌ని మాత్రమే మేనేజ్ చేయాలి అని. అది ఎలా తెలుస్తుంది? యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఫైన్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంజినెక్స్ డిప్లాయ్ చేసాం. అలానే మనం ఎస్‌క్యూఎల్ కూడా డిప్లాయ్ చేసాం. సో, ఫస్ట్ ఒకసారి వెరిఫై చేద్దాం. kubectl గెట్ పాడ్ టైమ్ తీసుకున్నాం. ఓకే. రన్నింగ్‌లో వచ్చేసింది. రైట్. సో, ఇది నా ఎస్‌క్యూఎల్ సర్వర్ అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ యొక్క ఐపీ కూడా మనం చెక్ చేద్దాం.